హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అస్వీ కుక్స్. ఈరోజు నేను మీకు గోంగూర పచ్చడిని మంచి రుచిగా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఒకసారి ఇలా ట్రై చేసి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే మరింత రుచిగా ఉంటుందండి. ఈ గోంగూర పచ్చడిని ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా దీని తయారీ కోసం స్టవ్ పై పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత గుప్పడికి కొంచెం తక్కువగా ఉండేటట్టు పల్లీలను వేసుకుని ఈ పల్లీల్ని దోరగా మీడియం ఫ్లేమ్లో వేయించండి. పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. గోంగూర పచ్చడిలో ఇలా పల్లీలు వేసి చేస్తే కమ్మగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇదే పాన్లో కొద్దిగా మెంతులు, 1 టీ స్పూన్ వరకు ధనియాలను వేసుకుని వేగనివ్వండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 15 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. ఈ ఎండుమిర్చిని మీరు తీసుకున్న గోంగూరను బట్టి చూసుకుని వేసుకోండి. ఈ ఎండుమిర్చి కూడా దోరగా వేగిన తర్వాత వీటిని కూడా తీసేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే పాన్లో 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకోండి. ఇక్కడ నేను 2 కట్టల గోంగూరతో చేస్తున్నానండి. గోంగూరలో కూడా రకాలు ఉంటాయండి. మనం తీసుకున్న గోంగూరను బట్టి పులుపు కూడా ఉంటుంది. ఎర్ర గోంగూరకైతే అసలు చింతపండు వేయాల్సిన అవసరం లేదండి. ఈ గోంగూరకి కొద్దిగా చింతపండును వేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఈ గోంగూర అంతా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా గోంగూర అంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గోంగూర అంతా పూర్తిగా చల్లారేంత వరకు చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం వేయించుకున్న పల్లీలు, ఎండుమిర్చి, సరిపడా ఉప్పు, కొన్ని వెల్లుల్లి రెమ్మలు, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం చల్లారి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకుని ఈ మిక్సీ జార్లో ఒక తిప్పు తిప్పితే సరిపోతుందండి. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడికి పోపు పెట్టుకుందాము. పోపు కోసం పోపు పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోండి. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు వేసి కాస్త దోరగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని, 2 రెమ్మల కరివేపాకుని తుంచుకుని వేసుకోండి. ఇవి దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పచ్చడిలో వేసి కలుపుకోవడమేనండి. అంతేనండి, మనకు ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చడి తయారైంది. ఇలా తయారు చేసిన పచ్చడి కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 10 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. ఈ పచ్చడిలో మనం పైన తినేటప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలను వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా తయారు చేసి చూడండి. తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.